నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు అని, ఇది ప్రపంచ సమస్య అని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుది ముట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. లండన్లో విహెచ్పి హిందూ సెంటర్లో బ్రిటిష్ భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పహల్గం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గం ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్య అని అన్నారు. మతం పేరు అడిగి మరి 26 మంది అమాయకులను కాల్చి చంపడం అత్యంత దారుణమన్నారు. భారత అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని, ఆ దేశం ప్రోత్సాహంతోనే పహల్గాంలో ఉగ్రవాదులు దుస్సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. దీనికి ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారని, పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్ లో ఉన్న ముఖ్యమైన 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిందని చెప్పారు. భారత ప్రభుత్వం, భారతీయ సైన్యం, భారతదేశం స్పందించిన తీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరూ గర్వించదగింది. ఆ సమయం, ఆ ప్రిసిషన్, ఆ ప్రాంప్ట్నెస్, ఆ ప్రిసిషన్. తెల్లవారుజామున వాడు నిద్రలో సరిగా నిద్రపోకముందే లేదా నిద్ర రేయకముందే 25 నిమిషాల్లో వెళ్లి ఆ దేశంలో ప్రవేశించి అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న శిబిరాలను గుర్తించి సరిగ్గా పక్కన ఉండే పౌరులకు ఎవరికి దెబ్బతారకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిపి మన తిరిగి వెనక్కి రావడం అవుతుందో ఇది చరిత్రలో ఒకలాంటి అపూర్వమైన సంఘటన అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇలాంటి ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన ఆ వీర జవాన్లకు, ఆ శాస్త్రజ్ఞులకు, వాళ్ళందరికీ మనం నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సి ఉంది, జేజేలు పలకాల్సి ఉంది. అంత గొప్ప పద్ధతిలో వాళ్ళు మరి వ్యవహరించారు. ఇవాళ ఈ ఉగ్రవాదం అవుతుందో ఇది ప్రపంచానికి, మానవాళికి పెద్ద శత్రువు. టెర్రరిజం ఇస్ ఎనిమీ ఆఫ్ మ్యాన్ కైండ్. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్. దట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుదముట్టించాల్సిందే. ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే శాంతి కాముకంగా ఉండాలా. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ దట్ రిటెన్షన్ అండ్ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ ద నేషన్. కీప్ దట్ ఇన్ మైండ్. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రపంచం మానవాళికి ఉగ్రవాదం అనే శత్రువు. అది ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో, కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సి ఉంది. ఆ ఉగ్రవాద మూలాలను మరి తీసి పారేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచం వేగంగా ముందుకు వెళ్ళగలదు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలదు. అభివృద్ధి పదం అంటే అందరికీ అభివృద్ధి అందాల. అభివృద్ధి చెందిన దేశాలని చెప్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. మనం కూడా చాలా వరకు అభివృద్ధి చెందాం, కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఇంకా పేదరికంలో ఉన్నారు, కొంతమంది ఇంకా విద్య లేకుండా ఉన్నారు, కొంతమంది అక్కడక్కడ కొన్ని అసమానతలు కొనసాగుతున్నాయి. వీటన్నిటిని తుదముట్టించి శాంతియుతంగా, సౌఖ్యంగా, సుఖంగా అందరూ ఆనందంగా జీవించే ప్రపంచాన్ని నిర్మాణం చేయడం మనకు ఉద్దేశం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. P4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామన్నారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వృద్ధి రేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, 2వ, 3వ శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ గత 10 ఏళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే 3వ స్థానానికి వెడుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా, జీఎస్టీ, స్టార్టప్ ఇండియా, పీఎం గతిశక్తి, జల్ జీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణలు అభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం పైన ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారా లోకేష్ తీసుకువెళ్లారు. పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం పైన ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. పులిచెర్ల మండలం చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. గతంలో చంద్రబాబు సొంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. అలాంటిది జిల్లాల విభజన సమయంలో చిత్తూరు జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు వారం రోజుల క్రితం చిత్తూరు కలెక్టర్ ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ లో పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం పులిచెర్ల మండల టీడీపీ నేతలు అందరూ ఏకమై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలాన్ని కొనసాగించాలని, లేదంటే తిరుపతి జిల్లాకు మార్చాలని నేతలందరూ కలెక్టర్ ను కలిసిన తర్వాత డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో పులిచెర్ల మండలాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్ కు మార్చడం జరిగింది. ఈ పులిచెర్ల రెవెన్యూ డివిజన్ ని ఇప్పుడు కొత్తగా మొన్ననే ఒక 4 రోజుల క్రితము గెజెట్ విడుదల చేయడం జరిగింది చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు. మొదటగా 4-5 మండలాలను మాత్రమే వేసి పులిచెర్ల మండలాన్ని లేదు అనేసి అన్నారు. కానీ నిన్న మొన్న జరిగినటువంటి పత్రికలో పులిచెర్ల మండలాన్ని కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్కు మార్చడం జరిగింది. ఇది చాలా పులిచెర్ల మండలం ప్రజలందరికీ కూడా చాలా అసౌకర్యం. ఎందుకంటే 90 కిలోమీటర్లు దరిదాపుగా వస్తుంది మదనపల్లికి కానీ రాయచోటి జిల్లా కేంద్రానికి కానీ. ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ ఉద్యోగ వ్యాపార అన్నిటికీ కూడా మాకు చాలా దూరం అవుతుంది. ప్రజల సౌకర్యార్థం తిరుపతి కానీ చిత్తూరు కానీ మాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 35 నుంచి 45 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఏ సమస్యనైనా పొద్దునే వచ్చి పరిష్కరించుకొని ఉద్యోగాలు చేసుకొని తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పులిచెర్ల మండలాన్ని రాయచోటికి చేర్చడం అనేది చాలా అన్యాయం. ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి కలెక్టర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సమస్యను పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ రెవెన్యూ డివిజన్ తిరుపతిలో ఉండేది. దాన్ని ఈ మధ్య గవర్నమెంట్ వచ్చినప్పుడు చిత్తూరు డివిజన్కి మార్చారు పులిచెర్ల మండలాన్ని. అది చిత్తూరు తిరుపతి కేవలం 35-40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకంటే చదువులకు కానీ వ్యాపారాలు కానీ జీవన ప్రమాణాలు అన్నీ కూడా చిత్తూరు తిరుపతి మాకు కన్వీనియంట్గా అలవాటు అయిపోయింది. దాన్ని తీసి ఇప్పుడు మదనపల్లికి రాయచోటికి మారుస్తూ ఉంటే మాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కొత్తగా ఉంది, అసలు దూరం కూడా ఉంది. కాబట్టి ప్రజలకు కన్వీనియంట్గా ఉండేది చూడాలి. కానీ ప్రజలు ఏదో అధికారులకు అనధికారులకు వాళ్ళ సౌలభ్యం కోసం దీన్ని మారిస్తే ప్రయోజనం లేదు. ప్రజల సౌలభ్యం కోసం, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా పనిచేయాలా. ఈ పులిచెర్ల మండలాన్ని తిరుపతి డివిజన్ కానీ లేదా చిత్తూరు డివిజన్ కానీ మారిస్తే మాకు కన్వీనియంట్గా ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రేషన్ వాహనాలతో ఎంటీయూ ఆపరేటర్స్ ఆందోళన చేస్తున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలు నిలిపివేయడంతో ఆపరేటర్స్ ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహనాలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్టి, ఓ ప్రభుత్వమా మా పొట్ట కొట్టద్దు, మా జీవన ఉపాధి తీసేసి నిరుద్యోగులుగా మార్చొద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 360 వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సప్లై చేసిన వారందరూ నిరుద్యోగులుగా మారారని, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కూటమి ప్రభుత్వం నిలిపివేస్తుందని జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంటే రేషన్ సప్లై ఇంటికి సప్లై చేసేటువంటి వారి యూనియన్ వారందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు మరి ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరూ కూడా వచ్చి వారికి మద్దతు పలుకుతున్నాం. ఎందుకు మద్దతు పలుకుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి విధానాన్ని ఎన్నికల్లో మాటిచ్చి దాన్ని నిలబెట్టుకుని, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వారు, ఇతర కులాల్లో ఉన్న పేదవాళ్ళకి కార్పొరేషన్ ద్వారా మరి కొన్నటువంటి వెహికల్ కొని వారికి ఇచ్చి, తద్వారా
ప్రజలకి ఇంటికి నిత్యావసర సరుకులు అందే విధంగా మరి జగన్మోహన్ గారు ఒక చక్కటి కార్యక్రమం మాటిచ్చిన విధంగా చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మరి కొన్నటువంటి ఎండి ఆపరేటర్ కూడా వెళ్ళి వారిని అడగడం జరిగింది, మమ్మల్ని కొనసాగించాలని చెప్పి అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట చెప్పారు. మేము IVRSL సర్వేలు చేస్తున్నాం, ఆ సర్వేల్లో మీకు 78% ప్రజలు మీ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల సంతృప్తిగా ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఆ మాట చెప్పి ఈ రోజున మరి ఈ పేరంతా కూడా జగన్మోహన్ గారికి వస్తుంది, కాబట్టి నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని నెలాఖరిని తీసేస్తున్నామని చెప్తున్నారు. మరి ఉరిశిక్ష వేసేటువంటి వారికి కూడా మరి తప్పనిసరిగా వారు ఆఖరి కోరిక అడుగుతారు. ఇంత నిర్దాక్షిణ్యంగా వారిని వచ్చే నెల 1వ తారీఖు నుంచి మీరు రావద్దని చెప్పి ఆయనేమో మరి 4-5 ఇళ్ళు కట్టుకుంటూ చక్కగా సుఖంగా ఉన్నాడు. మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 9,600 మంది ఈ రోజున ఈ కార్యక్రమంలో మరి ఉన్నారు. అది సుమారు 25,000 మంది ఆధారపడినటువంటి వారి యొక్క కొంపలు కొట్టి నువ్వు కొత్త కంప కట్టి నువ్వు సాధించేదేముంది చంద్రబాబు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు. అప్పులు తెచ్చి ఆ రోజున ప్రభుత్వం సంక్షేమానికి ఉపయోగించింది, అభివృద్ధికి ఉపయోగించింది. ఇవాళ మీరేం చేస్తున్నారు, మీ జేబుల్లో వేసుకుంటున్నారు అన్నది వాస్తవా కాదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కడపలో 3 రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ తన పార్టీ శ్రేణులతో కలిసి తరలి వెళ్లారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం నుంచి అధిక సంఖ్యలో వాహనాలతో మహానాడుకు బయలుదేరి వెళ్లారు. బయలుదేరి వెళ్లిన వాహనాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ జేఎన్టీయూలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కాంట్రాక్ట్ అధ్యాపకులు సుందర్ కుమార్ ఆరోపించారు. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రిన్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు ముట్టడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ప్రిన్సిపల్ అధ్యాపకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రివ్యూ సమావేశమని చెప్పి కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ పరిధిలోని ఎలక్ట్రికల్, సిఈసి, మెకానికల్ తదితర విభాగాల్లో 127 మంది కాంట్రాక్టర్ అధ్యాపకులు పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఏడాది రివ్యూ సమావేశం నిర్వహించి కాంట్రాక్ట్ అధ్యాపకులను కొనసాగించడం జరుగుతుందని, ఈసారి రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉద్యోగస్తులకి అప్లై చేసే టైం అయితే కనుక ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఇంటర్వ్యూ అనే వర్డ్ ఉపయోగించారు. ఇంటరాక్షన్ అనే వర్డ్ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా విజయవాడలో మాట్లాడారు. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నాని తెగ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని, నీకు అసలు సిగ్గుందా? నీ బియ్యం కుంభకోణం గురించి చెప్పు. తప్పుడు పనులు చేసింది కాకుండా నీ భార్య పేరు పెడతావా? చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన నువ్వు ఇప్పుడు విశ్వాసఘాతకుడిగా మాట్లాడతావా అంటూ దుయ్యబట్టారు. బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర మీదని, ఆయన హత్య రాజకీయాలు చేసే వ్యక్త, మీకు తెలియదా? సౌమ్యుడిని 55 రోజుల పాటు జైల్లో పెట్టించారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో వచ్చేశాడు. పేరున్నానే అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమె జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాడా? అలాంటి కొల్లు రవీంద్రాన్ని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి అలా మావయ్య ఎవరైతే నడకదుర్తి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి
ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడని? అందులో ఇంకోటి, ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వల్లభనేని వంశీ ఎక్కడ? వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి. ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తాడని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో సోమవారం ఉదయం రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరం నలుమూల నుంచి యోగా ఉత్సాహికులు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. 26 జిల్లాల్లో 26 రోజుల పాటు 26 ఇతివృత్తాలతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు జరిగాయి. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహించారు. శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్, అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా సంతోషం. చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు జూన్ ఏదైతే మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్, మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, హెల్త్ ఆరోగ్యం, అలాగే మనం వెల్బీయింగ్, ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు, అలాగే మైండ్ ఇంపార్టెంట్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఇదే కాదు, ఈ మధ్య నిన్న మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగినాయి? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్ళీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను, ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా. ఇది అంత దారుణమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మరలా దాన్ని జీరోకి తీసుకురావటం ఏంటి? మరలా చనిపోయే కుటుంబాలను ఏదో రకంగా చనిపోయారు కదా, ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈ రోజుతో అయిపోలా. ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాళ్ళని భయప్రాంతం చేస్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండియు యూనియన్ ఆధ్వర్యంలో ఎండియు ఆపరేటర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ ధర్నాను నిర్వహిస్తున్నారని తెలిపారు.
తోటి ఎండీ సోదరులు కూడా నమస్కారం. 4.5 సంవత్సరంగా ఎండీ వెహికల్స్ వచ్చిన కాడి నుంచి విధుల్లో పనిచేస్తున్నామండి. 4.5 సంవత్సరం పైన అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఉంది. అకస్మాత్తుగా సంవత్సరం అయ్యే అవతలికే ఎండీలు తీసేస్తున్నాము అన్నారు. మేము బతికే కాకుండా మాతో మా అసిస్టెంట్లు కూడా ఉన్నారండి. దాదాపు 18,000 మంది ఉన్నాము స్టేట్ మొత్తం మీద. కనీసం మాకు ఉపాధి చూపించాలి, తక్షణమే ఏదన్నా మాకు ఉపాధి చూపిస్తేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. దయించి మాకు పట్టకుండా మాకేమన్నా నిరుదట చూడమని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా మేమే కట్టుకున్నాం సార్. అంతకుముందు ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ మేము కట్టాలి. ఇప్పుడు మా అకౌంట్లో డబ్బులు కట్టబోతుంది. దానికి మేము ఇష్టపడ్డాము. కానీ మమ్మల్ని ఇలా బజారు పాలు చేయడం కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం సార్. దయించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. దీంట్లో రాష్ట్రంలో 18,520 మంది మన రాష్ట్రంలో ఉన్నారు. మన జిల్లాలో బాపట్ల జిల్లాలో 256 వెహికల్స్ ద్వారా ప్రజలకి సేవ అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అర్ధాంతంగా ఎటువంటి చర్చలు లేకుండా ఈ వాహనాలను కూడా జూన్ 1వ తేదీ నుంచి ఆపేస్తున్నాం. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు తీసుకోమనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సింది పోయి ఉన్న ఉపాధిని తొలగించడం అనేది దారుణమైన విషయము. ఈరోజు ఆపరేటర్లుగా అసిస్టెంట్లుగా చేరినోళ్ళు ఆ రోజు 7th 10th ఉంటే సరిపోద్దన్నారు. అయినా ఎంతో కొంత వస్తుందని ఎక్కువ మంది ఈరోజు దళిత బిడ్డలు ఈరోజు దీంట్లో పనిచేస్తున్నారు. బీసీలు పనిచేస్తున్నారు, ఎస్టీలు పనిచేస్తున్నారు, పేదలు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు డిగ్రీలు ఇంటర్మీడియట్ చదువుకున్న చాలామంది ఆపరేటర్లుగా అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఒక కలం పొడితోటి రాష్ట్రంలో అందరినీ తొలగించడం అనేది సరైన చర్య కాదని చెప్తున్నాం. రెండోది, రాష్ట్రంలో ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటి? అవినీతి జరుగుతుందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి జరుగుతుందంటే మీ అధికారులు ఏం చేస్తున్నారు? ఏమైనా గాడిదలు కాస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాం. కష్టకాలంలో నాతో నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేలా చూస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని చింతలపూడి గ్రామంలో ఉన్న డీవీసీ కళ్యాణ మండపంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కష్టకాలంలో నాతో నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో అందరం చూశామన్నారు. గత ప్రభుత్వ కాలంలో ప్రతి పథకంలో దోపిడీ జరిగిందని విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఫస్ట్ మనం మన చుట్టూ ఉన్న క్యాడర్నో మన చుట్టూ ఉన్న నాయకుల్లో మనం చూడకపోతే నువ్వు వెళ్ళి ప్రజలకు ఏం చేస్తావు? నీ చుట్టూ ఉన్నాయనే చూడలేనాడు ప్రజలకు ఏం చేస్తావు? ఫస్ట్ మన చుట్టూ ఉన్న మన వాళ్ళకి చూడండి, అప్పుడు నమ్ముతారు నిన్ను. అరే బాబు ఈ పార్టీలో ఆయన నమ్ముకున్నాడు బాబు, వీడికి మంచి జరిగింది అని చూసి ఇంకొకటి వస్తాడు. ఈ వదిలేసి ఎవడో పక్కన పాటేసుకుంటే ఏమవుతుంది? ఏముండదు, ఉన్నది పోతే అది పోతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే నేను ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి ఒకసారి నేను కఠినంగా ఉన్నా. ఎందుకంటే అనే హక్కు నాకుందని నేను అనుకుంటున్నాను. చెప్పాల్సిన బాధ్యత నాకు. చాలా మంది ఏమనుకున్నారంటే నా దగ్గరకు వచ్చి ఏదో వాళ్ళు మన ఫోన్లో మాట్లాడితే నలుగురు కూర్చొని ఏదైనా మాట్లాడచ్చు, మనం ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటారు. కాలం అలా లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట మీరేమనుకుంటారంటే ఏదో రకంగా నా దగ్గరకు వస్తుంది. అందుకని నా దగ్గర నటించడం అనేది మానేయండి. ఉంటే రాజకీయం అనేది నేను నేర్చుకుంటూ ఉంటాయి. ఉంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. నా దగ్గర మధ్యస్థం అనేది లేదు. పాతకాలంలో వచ్చిన కాలనీలు కూడా 22 కింద పడినాయి, రిజిస్ట్రేషన్స్ ఆగింది. అవన్నీ కూడా నేను ఈ మధ్యనే రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ మీటింగ్ జరిగితే దానిలో ఇష్యూని రైజ్ చేసాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. ఆర్డీఓ నుంచి వాళ్ళ దగ్గర నుంచి నివేదికలు అడిగారు, ఆ నివేదికలు కూడా వచ్చినాయి. త్వరలో వాటన్నింటినీ కూడా ఏదైతే దాదాపు నాకు తెలిసి 30-40 కాలనీలు ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలంటే కుదవ పెట్టడానికి లేదు, బ్యాంకు లోన్ తీసుకోవడానికి లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని త్వరితగతిన మనం టైం పెట్టుకొని పూర్తి చేసే విధంగా మనం ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇప్పటికే కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి.
శ్వాసపై ధ్యాసతో తనువు మనసును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యాన్ని బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి చేరువ చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో థీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్రలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పల్నాడులో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. 2 చనిపోయారు. జేవిశెట్టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కోటేశ్వరరావు. చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ వారి టీవీల్లో చెప్పింది కానీ 2 తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య అండ్ తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. జేబీఆర్ అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అంట పోలీసులు చెప్తున్నారు. ఏమయ్యా జేబీఆర్ అని? మరి ముందేమో ఉందేమో జేఈ చంద్రబాబు నాయుడు, నేను చూడలేదు కానీ ఇది పత్రికల్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి అని తన అనుచరులు ఇది వేసుకెళ్ళి గుద్ది 2 చంపి దీన్ని వదిలి పారిపోయిస్తే పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ సోదరుని పెడతారండి. ఏందండి ఇది? నాకు అర్థం కాల. ఎక్కడికి పోతున్నారు అంటున్నా పోలీసు వాళ్ళు. చంద్రబాబు అసలు మీకు మైండ్ ఉందా లేదా అంటున్నా. డెడ్ బాడీ దొరికితే ఎవరిని పెట్టి అని పెట్టేస్తావా? మీలో మీరు కొట్టుకున్నారు. మొన్న ఎక్కడండి ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అంట, వాళ్ళు కొట్టుకున్నారు. సందు దొరకలా, సందుకి ఏమన్నా పెట్టేసేవాడు. ఆ వీరయ్య చౌదరి పాపం చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాగా సన్నిహితుడట. ఆయన చంపేశారు పాపం దారుణంగా. పోలీస్ వైఫల్యం ఎంత ఉందో చూడమని చెప్తున్నారు. దారుణ హత్య అది. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఇంకో తెలుగుదేశం పార్టీ వెళ్ళి చంపేశారు. అసలు మా వాళ్ళు వెళ్ళి భయపడి చచ్చిపోతున్నాం మేము. వాళ్ళ మా కార్యకర్తలందరూ కూడా ఏమి లోపలేస్తారండి, మేము చంపుతామా అంత ధైర్యం ఉందా? ఏంటి లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.